అందరికీ నమస్కారము. మనం నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసి చివరగా ఉద్వాసన మంత్రం చెబుతాము. కానీ ఆ మంత్రం యొక్క అర్థం ఎంతమందికి తెలుసండి? చాలా మందికి ఇది ఒక ఆచారంగా భావించి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఉద్వాసన సమయంలో పఠించే ఒక ప్రత్యేక మంత్రం గురించి. ఈ మంత్రం నవరాత్రి పూజలో ముఖ్యంగా దసరా రోజున అమ్మవారిని గౌరవంగా స్వస్థానానికి పంపేటప్పుడు చెబుతారు. ఇందులో ఉన్న ప్రతి పదం ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. మనం ఒక్కో పాదం అర్థం చేసుకుంటే ఈ మంత్రం ద్వారా తల్లిని ఎలా ప్రార్థిస్తున్నామో అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఆ మంత్రం ఏమిటంటే, శాస్త్ర పరమాదేవి శతమూల శతాంకురా సర్వాంగం హరతు మే పాపం దుర్వా దుస్వప్న నాశిని జయ దేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వాయాంగి మంగళే సర్వమంగళే శ్రీ దుర్గాదేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ. ఉద్వాసన రోజు ఈ మంత్రాన్ని మనం పఠిస్తాము. ఇప్పుడు ఈ మంత్రం యొక్క భావాన్ని తెలుసుకుందాము. సహస్ర పరమాదేవి శతమూల శతాంకురా అంటే ఇక్కడ అమ్మను సహస్ర పరమాదేవి అని పిలుస్తూ ఆమెకు అనంత శక్తి ఉందని స్తుతించారు. శతమూల శతాంకుర అనగా వందల వేర్లు వందల మొలకలతో వ్యాపించే దుర్వా గడ్డిలాగా అమ్మ శక్తి కూడా ఎక్కడికక్కడ విస్తరిస్తుంది అని ఇక్కడ వర్ణించారు. దుర్వ ఒక చోట మొలకెత్తిన దాని వేర్లు పాకి కొత్త కొత్త మొలకలు పుట్టిస్తాయి. అలాగే అమ్మ శక్తి కూడా ఒక చోట మాత్రమే కాకుండా లక్ష్మి, సరస్వతి, కాళి, అన్నపూర్ణ, దుర్గ వంటి అనేక రూపాల్లో కనిపించి భక్తులను రక్షిస్తుంది అని ఈ పాదం యొక్క భావం. సర్వాంగం హరతు మే పాపం దుర్వా దుస్వప్న నాశిని అంటే ఇక్కడ అమ్మను దుర్వా స్వరూపిణి అని స్తుతించారు. దుర్వా గడ్డి చెడును దూరం చేసే శక్తి కలిగి ఉంటుంది. అదే విధంగా అమ్మ భక్తుల పాపాలను, అపశకునాలను, దుష్ప్రభావాలను, చెడు కళలను తొలగిస్తుంది. ఇక్కడ దుస్వప్నం అంటే కేవలం కళలు మాత్రమే కాదండి, మనసులో వచ్చే చెడు ఆలోచనలు, భయాలు, అనుమానాలని కూడా అర్థం వస్తుంది. జయ దేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే అంటే ఇక్కడ అమ్మను విజయానికి మూలమని వర్ణిస్తున్నారు. మహిషాసురుని సంహరించి దేవతలకు విజయాన్ని ఇచ్చినదే ఆమె శక్తి కాబట్టి ఆమెను జయదేవి అని పిలుస్తారు. అలాగే ఆమెను పూజించిన ప్రతి భక్తునికి తగిన వరం ప్రసాదించే దయామయే ఆ తల్లి అని ఇక్కడ చెబుతున్నారు. జయ శంకర వాయాంగి మంగళే సర్వమంగళే అంటే ఇక్కడ అమ్మను శంకర వాయాంగి అని పిలుస్తారు. అంటే అమ్మ శివుని శక్తి స్వరూపిణి. శివుడి శక్తి లేకుండా శవమే అవుతాడు. కాబట్టి జగత్తు నడుస్తుంది అంటే అది అమ్మ శక్తి వల్లే. సర్వమంగళే అంటే అమ్మనే అన్ని మంగళాలకు మూలమని అర్థం. ఆమెను పూజిస్తే శుభం తప్ప మరేమి రాదు అని ఇక్కడ వర్ణించారు. శ్రీ దుర్గాదేవి నమః అంటే మంగళకరమైన శక్తులను కలిగిన ఓ దుర్గాదేవి తల్లి, నీకు నా యొక్క నమస్కారం. యథాస్థానం ఉద్వాసయామి అంటే తల్లి ఈ పూజ పూర్తయింది, ఇప్పుడు నువ్వు నీ స్థానం తిరిగి చేరాలని నేను ప్రార్థిస్తున్నానని ఇక్కడ భావం. పునరాగమనాయ చ అంటే తల్లి ఈ పూజ పూర్తయింది, ఇప్పుడు నువ్వు నీ స్థానం తిరిగి వెళ్ళి మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించడానికి రమ్మని ప్రార్థిస్తున్నామని ఈ వాక్యం యొక్క భావం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. శ్రీమాత్రే నమః.